ఓం ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనంలో త్రివిధ దుఃఖాలను ఎలా నివారణ చేసుకోవాలి, అటులనే అసలు జీవుడు నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు. జీవుణ్ణి ఎవ్వరూ నిర్మాణము చెయ్యలేదు, అది ఏక అనుకము. కానీ దేహాదుల యందు ఎందుకు బంధింపబడుతుంది అనేదే సాంఖ్య దర్శనకారుడు లోతుగా అన్వేషణ చేస్తూ చెబుతున్నటువంటి శాస్త్రం, అంటే కపిల మహర్షి. అయితే బౌద్ధ జైన మతస్థుల గురువుల అభిప్రాయాలు కూడా ఈ సాంఖ్య దర్శనములో అక్కడక్కడ మనకు వ్యాఖ్యానం కనబడుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైదికులు ఆత్మతత్వాన్ని నిత్యముగా ఒప్పుకుంటారు. కానీ అన్య గురువులు ఆత్మంటూ ఏమీ లేదు, ఇది ఒక ఫామ్ అయిపోతుంది, కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది అనేది చాలా మంది గురువుల అభిప్రాయాలు లోకమున ఉన్నవి. అంటే ఫామ్ అవుతున్నది అనే విశ్వసించే మానవులే ఎక్కున్నారు. త్రైతవాదాన్ని స్వీకరించే మానవులు చాలా తక్కువ ఉన్నారు. మీరు సనాతన ధర్మమని హిందూయిజమును తీసుకున్నా కూడా వీళ్ళు కూడా ఆత్మతత్వాన్ని మోక్ష పర్యంతమే, ఇక మోక్షంలోకి వెళ్ళిపోతే ఆత్మ తిరిగి రాదు అనేదే అద్వైతవాదం, అద్వైత విశిష్టవాదము. ఇది మనం తెలుసుకోవాలి. ఒక కృష్ణుడి తర్వాత ఆత్మతత్వాన్ని యథార్థముగా బోధించింది, ప్రచారంలోకి తెచ్చింది దయానందుడే. అంటే వేదాలు, ఉపవేదాలు, దర్శన శాస్త్రాలు, ఈ గ్రంథాల యొక్క అధ్యయనము ఆగిపోయిందనే మనం తెలుసుకోవాలి. ఇక గురు పరంపర, గురువు అభిప్రాయాలను స్వీకరించే వారి బుద్ధియే ఎక్కువ. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఈ సూత్రాలలో. అంటే నేను అవన్నీ సూత్రాలు ఒక్కొక్కటి చెప్పకుండా, అక్కడ తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు, వాళ్ళ కోరిక అభిమతముతో ఆ ఇరువురి కలయిక వలన సంతాన ఉత్పత్తి జరుగుతుంది అనేది బౌద్ధ జైనుల చర్చ. తల్లిదండ్రులు ఇష్టపడినప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి కణాలు మ్యాచ్ అయినప్పుడు సంతానంగా ఫామ్ అవుతుంది, దానికి కర్మఫలముతో సంబంధం లేదు అనేది ఆ గురువుల అభిప్రాయం. దానికి అక్కడ చర్చ ఏంటంటే,
సరే, ఒకవేళ తల్లిదండ్రులు అణువులు కలిసినవి ఒక వస్తువు ఫామ్ అయింది అనే ఆ సిద్ధాంతాన్ని గనక మనం తీసుకుంటే, ఇప్పుడు ఆ సంతానము అందంగా జనించడం, వికలాంగులుగా పుట్టడం, బుద్ధి సామర్థ్యముతో పుట్టడం, అల్ప సామర్థ్యముతో పుట్టడం, వారి వ్యవహారముతో తల్లిదండ్రులు దుఃఖింపబడడం, లేదా వాళ్ళ అభివృద్ధితో అనేక రకాలుగా సంతోషాలు కలగడం, మరి ఇది ఏమిటి అనేది ప్రశ్న. మన వేద సిద్ధాంతం ఏమంటుంది అంటే, మాతాపితరుల యొక్క సంయోగము వలన శరీర నిర్మాణం మాత్రం జరుగుతుంది. దాన్ని ఎవరూ కాదనడానికి వీల్లేదు. మాతాపితరుల యొక్క సంయోగము వలన శరీరం అంటే గర్భధారణ జరుగుతుంది. దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆ శరీరము ఆరోగ్యవంతముగా ఉండడం, అనేక రకాల సామర్థ్యాలతో ఆ సంతానం ఉండడం, అందుకనే మనం ఏవైతే గర్భాధాన సంస్కారం ఉందో, పుంసవన సంస్కారం ఉందో, సీమంత సంస్కారం ఉందో, అంటే దాదాపు వేదారంభము వరకు, అంటే 5వ ఏట వరకు శిశువు వెనుక తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నం ఎందుకు అనేది వైదిక మతం. అంటే కేవలం ఫామ్ అయిపోయింది, దాని గురించి ఎందుకు, ఇది కర్మఫలమా, ఇది ఏమిటా అని చర్చ ఎందుకు అనేది ఇతర మతస్థుల అభిప్రాయాన్ని త్రైతవాదము నుండి ప్రశ్న. గర్భాధానము, పుంసవనము, శ్రీమంతముతో ఈ సంస్కారాలను తీసుకుంటే వేదారంభము వరకు శిశువును ఎందుకు సంస్కరింపజేస్తున్నాం, ఎందుకు శుద్ధి చేస్తున్నాం అనేది మీరు అంటే ఈ దృష్టికోణముతో ఒకసారి ఆలోచించండి అనేది అక్కడ శాస్త్రీయ చర్చ. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రుల యొక్క అభిమతముతో సంతానము నిర్మాణము జరిగితే అక్కడ ఎటువంటి కర్మఫలముతో సంబంధము లేని అని మీరు అనుకుంటే, సంస్కారం అక్కడ ఎవరికి చేస్తున్నాం? శరీరానికి చేస్తున్నామా, ఆత్మకు బోధిస్తున్నామా అనేది మనం చాలా సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈనాడు మనమందరము సంస్కార విధితో సంస్కారాలు, మంత్రపాఠము ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఇది మన పురోగతియే, కాదనడానికి వీలు లేదు. కానీ లోతుగా అధ్యయనం చేయగలిగే సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోగలిగాలి. ఏమిటి ఇక్కడ, ఎవరికి జరుగుతుంది సంస్కారం? మీరు అన్నారనుకోండి శరీరానికి అని. నిజముగా శరీరము వృద్ధి చెందడానికి చివరికి ఎటువంటి రంగుతో పుట్టాలి అనే దానికి ఈ సంస్కారాలకి సంబంధం ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. సంస్కారాలు పడేస్తామేమో కానీ రంగుతోనే సంబంధం లేదు కదమ్మా. ఈ సంస్కారాలు చేసినప్పుడు ఆ ఆత్మకి ఏవైతే అక్కడ జైన బౌద్ధ మత అభిప్రాయాలను వైదిక మత అభిప్రాయాలతో మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఏమంటున్నారంటే ఇది జస్ట్ ఫామ్ అయిపోతుంది, దీనికి కర్మఫలము అదంతా సంబంధం లేదు. తల్లిదండ్రులు కలుస్తున్నారు, సంతానమైంది. వాళ్ళు కలవకపోతే సంతానం కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. మళ్ళీ మనం ఏమంటున్నాము, కేవలం సంతానమే కాదు కదా, ఆ సంతానం వల్ల ఒక చోట అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, మరొక చోట అనేక ఐశ్వర్యాలని
చూస్తాం కదా. అంటే ఒకరికి ఒక గృహస్థ జీవితంలో ఒకరికేమో సంతానముతో కీర్తి ప్రతిష్టలు ఆనందము లభిస్తుంది, మరొకరు ఆ సంతానముతో దుఃఖాలు బాధలు లభిస్తాయి. బాధలు అనుభవిస్తున్నారు. మరి ఇదంతేంటి? మళ్ళీ ఇంకొక ప్రశ్న ఇస్తున్నాడు వైదికుడే, సంస్కారాలు ఎవరికి చేస్తున్నాం? ఏదైతే గర్భాధానము నుండి వేదారంభము వరకు ఏవైతే పారస్కరాది గృహ సూత్రాలలో చెప్పబడిన ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో అవి ఎవరికి చేస్తున్నాం? ఫామ్ అవుతుంది కదా, దీని వెనుక ఏమి కర్త హర్త ధర్త లేరంటున్నారు కదా. మరి ఈ సంస్కారాలు ఎవరికి? శరీరానికా? దేనికి చేస్తున్నాం? సంస్కారాలు అయితే ఆత్మకే కదా, శరీరానికి ఏం అవసరం లేదు. సంస్కారాలని ఎందుకు మనం చేస్తున్నామంటే ఆత్మకు ఉపదేశిస్తున్నాం. ఎందుకంటే ఈనాటి టెక్నాలజీ వల్ల, సునీత గారు మీరు అడిగిన ప్రశ్న, మీరు చెప్తున్న దానికే వచ్చా. ఈనాటి టెక్నాలజీ వల్ల, ఆహార పదార్థాల వల్ల మనము రంగు పర్సనాలిటీ మార్చుకునేంత సామర్థ్యం మానవుడు తెలుసుకునే దానికి అవకాశం ఉంది. స్త్రీలింగం కావాలా, పుల్లింగం కావాలా, గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులు కొంచెం వివిధ రంగులతో ఉంటే ఆ రంగు రాకుండా చర్మముతో చికిత్స చేసే విధానం వచ్చేస్తుంది. అది అంత వ్యాప్తి లేకపోయినా మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇదైనా సంస్కారం వెనుక ఉన్నది అని క్వశ్చన్. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మన వైదికుల అభిప్రాయాలు ఏంటంటే, మేము సంస్కారాలు శరీరాలకు చెయ్యట్లేదు. ఎందుకంటే శరీరానికి వైద్యులు ఉన్నారు. ఆ శరీర అవయవాలలో ఏదైనా హెచ్చు తగ్గులుంటే దానికి చికిత్స చేయడానికి ఎవరున్నారు? వైద్యులు ఉన్నారు. మరి ఎందుకు చేస్తున్నాము అనంటే, ఆత్మ తనెంబడ ఇంకో 2 శరీరాలతో వచ్చింది. తల్లిదండ్రుల యొక్క సంయోగం వల్ల గర్భములో ఏర్పడుతున్న పిండములోకి ఆత్మ ప్రవేశించేటప్పుడు అక్కడ ఒక్క దేహము ఆల్రెడీ ఉంది. ఆ దేహాన్ని ఎంత వికసింపజేసుకోవాలి, అందులో ఏమైనా మిషనరీ సిస్టంలో ఏమైనా లోపాలున్నాయా, ఇవన్నీ తెలుసుకునే విజ్ఞానం మానవుడికి ఉంది, లేదనడానికి లేదు. గుండె నిర్మాణం జరిగిందా, అన్ని సక్రమంగా ఉన్నాయా, దీన్ని మనం బయటకు తీస్తే ఏం నష్టం లేదా, ఇవన్నీ కూడా 3వ నెల నుంచి తెలుసుకోగలిగే సూక్ష్మ యంత్రాలని మానవుడు కనుక్కోగలుగుతున్నాడు. వీటి వెనుక సంస్కారాలకి సంబంధం లేదు. కానీ మానవుడు ఎంత పరిగెత్తినా, ఎంత లోతుగా అధ్యయనం చేసినా మానవుడు కేవలం స్థూల దేహం వరకే వెళ్ళగలుగుతాడు. కానీ ఆత్మెంబడ మిగతా ఏవైతే 2 ఉన్నాయో, సూక్ష్మదేహము, కారణదేహం, ఆ 2 దేహాలను శుద్ధి చెయ్యడం కానీ చికిత్స చెయ్యడం కానీ వైద్యులకు సంబంధించింది కాదు అంటాడు. అర్థమైందా సునీత గారు? అవునమ్మా. అలాగే ఈ కారణదేహమును సూక్ష్మదేహమును కూడా శుద్ధి చేయగలిగే సామర్థ్యం తల్లిదండ్రులకు కూడా లేదు. అందుకనే అందరము కూర్చొని విద్వాంసులు, అనుభవజ్ఞులు వేద మంత్రాలను, నేచర్ని తీసుకొని మనం ప్రార్థిస్తున్నాం. ఏదైతే సోల్ నూతనంగా మా ఇంట్లోకి వస్తుందో ఆ సోల్ చాలా సమర్థవంతమైన గుణాలతో వస్తే బాగుండు అనేదే ఆ సంస్కారాల వెనుక ఉన్న రహస్యం. అర్థమైందా? ఆ సంస్కారాలలో ఇదే కోరుకుంటున్నా. ఆత్మకి ప్రార్థిస్తున్నా, నీ సామర్థ్యముతో, నీ యొక్క వ్యవహారముతో
మాకు సంతోషం వృద్ధి చెందాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజము వృద్ధిలో ఉండాలి, కానీ నీవు అన్యమైన పనులు చేసి సమాజానికి దుఃఖమును ఇవ్వకూడదని మనం కేవలం ఎంత వీలవుతే అంత ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఛాన్స్ తీసుకోకుండా మాతృమూర్తి తన గర్భములో ఉన్నప్పుడు ఆ 10 మాసాలు ఒక్క నిమిషము కూడా సమయం వ్యర్థం చెయ్యకుండా వంట వార్పుల యందు గృహ కార్యములు శుద్ధి చేయడము గాని, ధన సంపాదన గాని ఇవన్నింటిని పక్కన పెట్టేసి ఆ 10 మాసాలు కేవలం భగవంతునితో అనుసంధానమై శుద్ధమైన ప్రకృతికి దగ్గరగా ఉంటూ కేవలం బోధించుకుంటుంది. తన లోపల ఉన్నటువంటి అభిప్రాయాలను తన శిశువుతో కనెక్ట్ అయి తల్లి ఉపదేశింపజేసుకుంటుంది. ఆ గర్భం మీద చెయ్యితో స్పర్శింపజేసుకుంటూ, నా గర్భంలో ఉన్నటువంటి ఓ ఆత్మ, నీవు ఈ లోకంలో ఎవరైతే చరిత్రవంతులయ్యారో అటువంటి మహాపురుషుల యొక్క మార్గములో నీ జీవనం ఉండునుగాక. అందుకనే ఆహ్లాదకరమైన వాతావరణం గర్భిణీ స్త్రీ కోరుకుంటుంది. ఆ విధమైన వాతావరణమే మనం ఏర్పాటు చెయ్యగలగాలి. ఇక్కడ అదే మీరు ఒకవేళ ఇది ఫామ్ అయింది, ఇంతకు ముందు ఏమీ లేదు అని మీరు అనుకుంటే ఈ సంస్కారాలన్నీ, ఈ శాస్త్ర ఉపదేశం అంతా కూడా వ్యర్థమవుతుంది. కానీ లోకములో అలా లేదు. శాస్త్రములు ఆత్మతత్వాన్ని నిత్యముగా భావిస్తున్నవి అని ఆ విధముగా మాతాపితరుల యొక్క కోరికతో సంతానం రావడం లేదు. మాతాపితరుల యొక్క సంయోగము, వీరి కర్మ, వస్తున్నటువంటి ఆత్మ జ్ఞానము, కర్మలు అవి కూడా సంయోగమైనప్పుడే ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది. ఇష్టానుసారముగా జరగదు. నూతనమైన ఆత్మ ఏవైతే కర్మ ఫలాలు అనుభవించాలో, అలాగే అభిష్టంగా ఉన్న, అభిమతముగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఏ కర్మ ఫలాలు అనుభవించాలో అది మ్యాచ్ అవుతుంది. అది చేసేవాడే పరమాత్మ. దానికి ఆధారము ప్రకృతి. ఎలా పతంగ ఆకాశంలో ఎగరాలంటే వాయువు, ప్రకాశము కావాలో, అలాగే ఎగిరేసేటప్పుడు నైపుణ్యత కావాలో, అంటే చైతన్యతత్వము ఉండాలి, వాయుతత్వం ఉండాలి, ఆకాశతత్వం ఉండాలి. బాలుడు పతంగను ఎగిరేసేటప్పుడు ఆధారమైన పృథివి కూడా ఉండాలి. అంటే పంచభూతాల సహాయముతోనే నిమిత్తకారుడైన బాలుడు పతంగమును ఆకాశంలో ఎగిరేసి రమణీయమైన స్థితిని పొందుతున్నాడు. అటులనే తల్లిదండ్రుల కర్మలు, నూతనంగా ప్రవేశిస్తున్నటువంటి ఆత్మ యొక్క కర్మలు, ప్రకృతి, ఇవన్నీ పరస్పరము సంయోగముతో జరుగుతున్నవి. అంతేకాని ఈ సృష్టి అంతా కేవలం ఫామ్ అవ్వడం అనేది కాదు అనేది మనం తెలుసుకోవాలి అంటాడు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ మరొక ప్రశ్న ఇస్తాడు. దుఃఖం అని దేన్ని అంటున్నావు నువ్వు? నా సంతానం వల్ల నాకు దుఃఖం ఉంది. మీరు అంటే ఇక్కడ జైన మత, బౌద్ధ మత అభిప్రాయాలు ఉన్నవి, కేవలం కపిల మహర్షి యొక్క అభిప్రాయాలు లేవు. అక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు. అరే, నువ్వు సంతానం వల్ల నాకు దుఃఖం ఉందని మీరు ఎందుకు అంటున్నారు? నిజంగా ఈ ప్రపంచంలో దుఃఖం అంటూ ఏది లేదు. అది మీ యొక్క అపోహనే. మీరు ప్రభావితమైనప్పుడు దుఃఖం ఉంది, ప్రభావితము కాకపోతే దుఃఖం లేదు. కనుక మీరు ధ్యానం చేసుకోండి, అప్పుడు సంతానం వల్ల మీకు దుఃఖం ఉండదు కదా అంటున్నాడు జైన, బౌద్ధ, ఇతర గురువుల అభిప్రాయాలు. అర్థమవుతుందా? లోకమున ఏవైతే దుఃఖాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా కర్మఫలము అనకండి. కేవలం అది ఫామ్ అయింది, సంతానం వచ్చింది, అంతే. వాళ్ళు మంచి పనులు చేస్తే సంతోషము, చెడు పనులు చేస్తే దుఃఖము అని నువ్వు ప్రభావితమై దుఃఖింపబడుతున్నావు.
కానీ సుఖ దుఃఖం అంటూ లోకమున ఏమీ ఉండదని ఎవరు అంటున్నారు? బౌద్ధ మతస్థులు వాళ్ళు. వేద ఇతర మతస్థులు. అర్థమైందా? ఈ సంతానం మంచి పని చేస్తే హ్యాపీ, చెడు పని చేస్తే దుఃఖము, వికలాంగులుగా పుడితే దుఃఖము, అంత అందంగా పుడితే సుఖం. ఇదంతా నీ యొక్క అవివేకమే. సుఖము లేదు, దుఃఖము లేదు అని వాళ్ళ అభిప్రాయం. దానికి వైదికుడు అంటాడు కాదు. గృహస్థ జీవితములో సంతానముతో కలిగే సుఖ దుఃఖాలు, వాళ్ళు వికలాంగులుగా పుట్టిన, వాళ్ళు క్రూరాతి క్రూర కర్మలు చేస్తూ లోకమున అయశస్సుకి తల్లిదండ్రులు గురైనప్పుడు కలుగుతున్న బాధ అది సామాన్యమైనది కాదు. మరలా మరి ఏమిటి సామాన్యం అంటే, సరే ఒక బాలుడున్నాడు, అత్యధిక ధనికుడు కాలేకపోయాడు, పర్వాలేదు, అది దుఃఖము కాదు. ఏంటంటే తాత్కాలికమైన సౌకర్యాలు ఒక సంతానం ఇస్తుంది, మరొక సంతానము ఇవ్వదు. అది దుఃఖమే. అది అజ్ఞానంతో కూడుకున్న దుఃఖం. అంటే ధనం సంపాదిస్తే గొప్ప, సంపాదించకపోతే గొప్ప కాదు, మునిమండ్లు దర్శనం చేసుకుంటే గొప్ప. ఇది మీరు అన్నట్టుగా ఇది ప్రభావ దుఃఖమే. కానీ తల్లిదండ్రులు తమ సంతానము ద్వారా సమాజము పీడింపబడుతుంది. ఆ పీడింపబడుతున్న ప్రాణులు త్రాహి త్రాహి అని సంతానాన్ని వేధిస్తూ అంటే ఆ మాటలతో ఆ చెవులల్లో పడ్డప్పుడు ఈ ఆత్మ ఏదైతే దుఃఖమునకు లోనవుతుందో అది ప్రభావ దుఃఖము కాదు. అది నిజముగా ఎన్నో జన్మల పాపం చేసుకుంటే ఆ విధముగా సంతానము ద్వారా భయంకర దుఃఖమును మనం అనుభవిస్తాము అనేది ఒకరి అభిప్రాయం. అర్థమైందా? సూత్రాల చర్చ దాదాపు ఎన్ని సూత్రాలలో ఉందో అన్ని సూత్రాల అభిప్రాయాలు మీ ముందు చెప్తున్నా. తల్లిదండ్రుల యొక్క సంయోగముతో సంతానం ఫామ్ అవ్వదు. అక్కడ కర్మ సంయోగం ఉంది, వివేక సంయోగం ఉంది. మనం సంస్కారాలలో అందుకే ప్రార్థిస్తున్నాం, సంతానము చాలా శుద్ధముగా శుద్ధమైన ఆలోచనలతో రావాలని అది మనం ప్రార్థిస్తున్నాము. అసలు నిజంగా కేవలం అది ఫామ్ అవుతుంది, దానికి మన కర్మఫలం అంటూ ఏమీ లేదనుకుంటే ఈ విధమైన సంస్కారాలు చేయవలసిన అవసరం లేదు. అలాగే ఆ సంతానం మనుషులుగా పుట్టి సింహములాగా ఆక్రమణ చేస్తే అప్పుడు తల్లిదండ్రుల్ని కూడా లోకం నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అంతే, అది ఫామ్ అయిపోయింది కదా. దానికి తల్లిదండ్రులు ఎలా కారణమవుతారు? గురువు ఎలా కారణమవుతారు? రాజు ఎలా కారకుడవుతాడు? ఒక రాజ్యంలో దుష్టులే ఉన్నారు, దానికి రాజా కారణం? ఎందుకంటే అలా ఫామ్ అయిపోయింది. అప్పుడు వదిలేద్దామా వ్యవస్థని? గజిబిజయ్యారా? అర్థమవుతుందా? అర్థమవుతుంది, వదిలేయలేదు మాతాజీ. అర్థమైందా? ఇది ఒక చాలా జాగ్రత్తగా చైతన్య శక్తివంతుడైన పరమాత్ముని నియమములో అన్ని సంయోగమై జరుగుతున్న సృష్టి ఇది కేవలం ఫామ్ అవ్వదు. చెట్లు వంకర టింకరగా పెరిగినట్టు కాదు. ఇప్పుడు తోటమాలి ఉన్నాడు, తోటమాలి శాసనంలో ఉన్న చెట్లు ఎలా ఉంటవి? తోటమాలి ఆధీనములో ఉన్నప్పుడు వనం ఎలా ఉంటది? అది పూల వనము కానివ్వండి, వృక్షవనం కానివ్వండి, అక్కడ చెట్లు ఎలా ఉంటవి? పద్ధతి ప్రకారం ఉంటాయి ఉంటది. అదే ఒక నియామకుడు లేడనుకోండి, అప్పుడేమవుతుంది? పెరుగుతాయి, దారియే ఉండదు. అలాగే మానవ నిర్మాణములో తల్లి, తండ్రి, రాజు, గురువు కృషి చేస్తున్నారు అంటే ఈ ఆత్మ అప్పటిదప్పుడు ఫామ్ అయినది కాదు. మళ్ళొక ప్రశ్న ఇస్తాడు అక్కడ. ఇప్పుడు కుండ ఉంది, మట్టి కొన్నాము మనం. మట్టిని కొని ఎవరిష్టానుసారం
మట్టితో వివిధ బొమ్మల యొక్క నిర్మాణం జరుగుతుంది. ఇలాగే వివిధ నిర్మాణం జరిగింది అంటాడు. నిజముగా మట్టి ఉంది, మట్టిలో ఆ విధముగా ఆకారం ఉందంటారా లేదంటారా? అంటే ఆ విధంగా పాత్రలాగా మారే గుణం, కుండలాగా మారే గుణం, స్త్రువలాగా మారే తత్వం మట్టిలో ఉందంటారా లేదంటారా? అంటే ఉంటుంది. మీరు ఇనుము తీసుకోండి, సువర్ణం తీసుకోండి, చెక్క తీసుకోండి, మనం ఏవైతే మనకు అనుకూలమైన పాత్రలు తయారు చేసుకుంటున్నామో ఆ విధంగా తయారయ్యే స్వభావం ఆ వస్తువునందు ఉంది కాబట్టే ఒక నిపుణుడు ఆ పదార్థాన్ని కొనుగోలు చేసినప్పుడు తన నైపుణ్యముతో అందులో ఉన్నటువంటి కళనంతా బయటకు తీస్తున్నాడు, వెలుపలికి తీస్తాడు. ఒకవేళ ఒక నిపుణుడి చేతిలో పడలేదు, సామాన్యుడి చేతిలో పడింది అనుకోండి, వాడు ఆ మట్టితో ఏం తయారు చేస్తాడు? కేవలం కుండనే తయారు చేస్తాడు కదా. ఏదో ముందు నుండి ఆ తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆ పదార్థాన్ని తయారు చేస్తాడు. నాకు అంతవరకే చేతనైతది అంటాడు. కొత్తగా బ్రెయిన్ ఉపయోగించి ఇంకా ఏమేమి తయారు చెయ్యగలుగుతామో, అంటే వ్యాపార రంగములో ఆకర్షింపజేసుకోవడానికి ఎవ్వరు చెయ్యలేనటువంటి డిజైన్ సామాన్యుడు చెయ్యలేడు, కానీ బుద్ధిమంతుడు చేయగలుగుతాడు. కానీ మెటీరియల్ ఇద్దరి దగ్గర ఉంటుంది. ఉంది, కానీ వీడు నిపుణుడు చెయ్యగలిగాడు, అల్పుడు చేయలేకపోయాడు. అలాగే ఆత్మను ఆ విధంగా అనుకోవద్దు. ఈ ఆత్మ అల్పుడి దగ్గరికి వెళ్ళినా, ఈ ఆత్మ బలవంతుని దగ్గరికి వెళ్ళినా శాసనము బట్టి వికసింపబడుతుంది. అంటే ఆత్మ చిన్నదవ్వడము, ఆత్మ ఆకారంగా మారడము, అంటే మేకలోకి వెళ్తే మేకలాగా అవ్వడం, సింహంలోకి వెళ్తే సింహలాగా అవ్వడం అనేది ఆత్మకు సంబంధించిన తత్వం కాదు. వివిధ పశువాది యోనులు ఏవైతే ఉన్నాయో అవి మెటీరియల్లో ఆ విధంగా మారగలిగే శక్తి ఉంది. ఆ విధంగా ఎవరు మారుస్తున్నారు అంటే సృష్టికర్త. అంతేకాని ఆత్మనే స్వయముగా మేకైపోవడం, ఆత్మనే స్వయముగా సింహం అవ్వడం అలాంటిది సృష్టిలో జరగదు. ఇదంతా కూడా వివేకము, అవివేకము, కర్మఫలాలు, నియామకుడు, ఇష్టము, వీటన్నింటి మీద, అంటే కోరికలు. ఇప్పుడు మనకి తెలియకుండానే మనలో కోరిక ఉంటది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఏం చేస్తున్నాం మనం అంటే, మనకు అర్థమయ్యే కోపమా, అర్థం కాని కోపమా, మొండితనమా, పట్టుదలనా, ఇవన్నింటి వల్ల ఏం చేసుకుంటాము మనం? పట్టు విడుపు వదలం. నాకు ఇది కావాలి అంతే, నేను ఇలాగే ఉంటా. నిజంగా అలా ఉండడం అనేది అందులో ఎంతవరకు ధర్మం ఉంది, ఎంతవరకు అధర్మం ఉంది అని మనం ఆలోచించగలుగుతామా? ఆలోచించాం. ఏంటి మిగతా వాళ్ళు ఎవరేం స్పందించట్లేదు, జస్ట్ మనం ఆలోచించలేము అంతే. కేవలం నా కోరిక నెరవేరాలి. అది పెద్దవాళ్ళమైనా సరే, పిల్లలమైనా సరే, మన అభిమతమునకు అనుకూలంగా జీవనం గడుపుతున్నాము. అదేమైపోతుంది? అందులో ధర్మం ఉంటే గొప్ప యోని, అధర్మం ఉంటే క్రింది యోనికి వెళ్తున్నాం అంతే. అర్థమైందా? కావున ఈ విధమైనటువంటి శరీరాదుల యందు ఉండడానికి ఇది కేవలం సహజంగా జరుగుతున్న ప్రక్రియ కాదు. ఆత్మ నిత్యము, ఆత్మకు లభించిన సాధనాలు ప్రవాహ నిత్యములు. వాటిని ఆత్మ సరిగ్గా ఉపయోగించుకుంటే దుఃఖము లేదు, విపరీతముగా ఉపయోగించుకుంటే తప్పకుండా ఆత్మకి దుఃఖం ఉంది. కానీ మీరు ఏదైతే అత్యంత పురుషార్థ అన్నారో, కేవలం ధ్యానం చేస్తే ఈ దుఃఖం పోతుంది, ప్రభావితము కాకపోతే దుఃఖం పోతుంది అనడానికి వీలు లేదు. చాలా లోతుగా వెళ్ళాలి.
కారణంలోకి వెళ్ళాలి. దుఃఖమునకు ప్రభావితము కాకుండా ఉండడము ఎంత ప్రాధాన్యత ఉందో, అసలు ఆ విధమైన దుఃఖము ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే నివారణ జరుగుతుంది అనేది కపిల మహర్షి యొక్క అభిప్రాయం. ఓం శాంతి శాంతి శాంతి. దాదాపు మనం ఎన్ని